ఆదిలాబాద్ జిల్లా తంసి మండలానికి చెందిన సాయి లిఖిత అనే 8వ తరగతి చదువుతున్న ఈ బాలిక డిసెంబర్లో మృతి చెందింది. అయితే ఈమె మృతిపై కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు వాళ్ళ తల్లిదండ్రులు. అసలు ఏం జరిగింది? 2025 డిసెంబర్ 8 ఈ బాలిక చదువుతున్న నిజామాబాద్ జిల్లాలోని పోచంపాడులోని వెల్ఫేర్ హాస్టల్లో తినే 8వ తరగతి చదువుకుంటుంది. అయితే డిసెంబర్ 8 రోజున పాపకి అనారోగ్య సమస్య రావడంతో అక్కడున్న పాఠశాల సిబ్బంది వీళ్ళ తల్లిదండ్రులకైతే చెప్పారు. అయితే వారి తల్లిదండ్రులు వచ్చి ఈ పాపని హైదరాబాద్లో ఉన్న నీలోఫర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఇలా 8 రోజులు జరిగిన ఈ ట్రీట్మెంట్లో పాపకి ఎటువంటి ట్రీట్మెంట్లో మెరుగుపడకపోవడం, పాప చనిపోవడం వీరికి బాధ కలిగించింది. అయితే అది ఆ విధంగా ఉంటే కొంతమంది ఈ పాప మరణించిన దానిపైన ఆమెకి పచ్చకామర్లు రావచ్చు, మరికొందరేమో డెంగ్యూ రావచ్చు అని ఈ విధంగా చెప్పసాగారు. ఏదేమైనా పాఠశాల సిబ్బంది వల్లే మాకు ఈ సిచ్యువేషన్ వచ్చింది, మా పాపని కోల్పోయామని వారి తల్లిదండ్రులు ఆ మృతదేహంతో పాఠశాల దగ్గరికి వెళ్ళి నిరసన చేయసాగారు. పాపకి పోస్ట్ మార్టం జరిగించాలి, అసలు ఏం జరిగింది అని తెలుసుకోవాలి అని అక్కడ ధర్నాలో వీరి తల్లిదండ్రులు చేశారు. అక్కడున్న ఎస్ఐ సుహాసిని పట్టించుకోకపోవడం, ఆ తర్వాత పాప అంత్యక్రియలు జరగడం, వీరి కుటుంబానికి కొన్ని అనుమానాలు రావడం, పాప మృతి వెనుక ఏదో జరిగింది, స్కూల్లోనే ఏదో జరిగింది, అందుకే పాప మరణించింది, ఇంటి దగ్గర నుంచి బాగానే వెళ్ళింది, కానీ తను ఉంటున్న పాఠశాలలో ఏదో నా పాపకు జరిగిందని వారి తల్లిదండ్రులు అయితే అనుమానం వ్యక్తం చేసి సిపి చైతన్యకైతే కంప్లైంట్ ఇచ్చారు. ఈ కంప్లైంట్ ఇచ్చిన క్రమంలో సిపి చైతన్య గారు అయితే కీలక నిర్ణయాలు తీసుకొని ఆ చనిపోయిన మృతదేహాన్ని తిరిగి రికవరీ చేసి మళ్ళీ రీపోస్ట్ మార్టం అయితే చేస్తున్నారు. నిజాలు ఇంకా బయటికి రావాల్సింది, ఇది నార్మల్ డెత్తా లేకపోతే పాప మృతి వెనుక సహజమైన మృత, లేకపోతే ఈ మృతి వెనుక వేరే కోణాలు ఏవైనా ఉన్నాయా అనేది పోలీసులు అయితే నిర్ధారించున్నారు. తిరిగి ఈ బాలిక మృతదేహానికి అయితే పోస్ట్ మార్టం చేయనున్నారు. ఇది ఈ విధంగా ఉంటే జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలో ఒక యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందారు. అయితే అంత్యక్రియలు చేసే క్రమంలో అతని ఒంటిపైన కత్తిఘాట్లను స్థానికులు గుర్తించారు. ఏదేమైనా అంత్యక్రియలు స్టార్ట్ అయిన తర్వాత తిరిగి ఆ శవాన్ని పోస్ట్ మార్టం పంపించకూడదని అక్కడున్న స్థానికులు అయితే అంత్యక్రియలు అయితే చేస్తారు. ఇది ఈ విధంగా ఉండగా అతని మృతి పట్ల కొన్ని అనుమానాలు రావడం, సహజంగా మరణించారా లేకపోతే ఎవరైనా చంపేశారా అనే కోణంలో కొన్ని ప్రశ్నలు అయితే వెలుగులోకి వచ్చాయి. సో అక్కడున్న వారి తల్లిదండ్రులు పోలీసుల దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేశారు. తిరిగి ఆ శవాన్ని వాళ్ళు రికవరీ చేసుకొని తిరిగి పోస్ట్ మార్టం అయితే చేస్తున్నారు. ఏదేమైనా చెప్పాలి అంటే ఒక మరణం ఎన్నో ప్రశ్నలు వేస్తుంది. ఈ బాలిక మరణం వెనుక నిజాలు పోలీసులు అయితే నిర్ధారించనున్నారు.